అలాగే అనుకోవాల్సి వస్తుందక్క. హారిక, ఇది నాకు మా అన్నయ్యకు సంబంధించిన విషయం. మధ్యలో దూరి మా అన్నయ్య వదినల మీద నిందలు వేయకు. నిందలు వేయకపోతే నిజమేంటి అఖిల్? మరి ఆ డబ్బులు ఎవరు తీసినట్టు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. నాకు కూడా తెలుసు. నిన్న అభిరామ్కు ఎవరో 25 లక్షలు ఇచ్చారు. ఈ రోజు ఇంట్లో 50 లక్షలు పోయాయి. అంటే దాని అర్థమేంటి? ఎవరో కావాలనే సర్దుబాటు చేసినట్టే కదా. మాటలు జాగ్రత్తగా రానివ్వండి చాముండేశ్వరి గారు. నువ్వు నింద వేస్తోంది నా కొడుకు కోడల మీద. పోయింది 50,000 కాదండి, 50 లక్షలు. అయితే మాత్రం ఇంటి పెద్ద కొడుకు కోడల్ని దొంగలు చేస్తారా? వాళ్ల రూమ్ లో పెట్టిన డబ్బులు మిస్ అయ్యాయి కాబట్టి వాళ్ల మీదే డౌట్ వస్తుంది. వియ్యపురాలివి వియ్యపురాల్లాగానే ఉండండి. ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు. అమ్మా, ఆవిడ మా అత్తయ్య. నేను మీ అమ్మన్రా? అమ్మవే, కానీ నా కోసం ఏం చేసావు? మా అత్తయ్య నన్ను పెద్ద బిజినెస్ మ్యాన్ చేయాలనుకుంటుంది. నేను మీకేం చెయ్యలేదా? నవమాసాలు మోసి నిన్ను కన్నాన్రా, పెంచి పెద్ద చేశాను. మీకోసం మీ నాన్నతో మాటలు పడ్డాను. కేవలం మీ మీద ప్రేమతో ఆయనకి దూరంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. అభి మీకు ఆస్తి ఇచ్చింది నన్ను చూసేరా, మిమ్మల్ని చూసి కాదు. ఆ విషయం వాడికి అర్థమై ఉంటే ఇలా ఎందుకుంటాడు వదినా? ఈ పాటికెప్పుడో అభి కాళ్ళ మీద పడుండేవాడు. అడ్డమైన వాళ్ల కాళ్ల మీద పడే కర్మ నాకింకా పట్టలేదు. అనయ్య, ఆ 50 లక్షల గురించి ఏం చేద్దాం? ఇంట్లో డబ్బు పోయింది, ఎవరిని అనుమానించలేము. పోలీస్ కేసు పెడదామా? ఇంటికి పోలీసులు వస్తే ఆ డబ్బు మేమే తీసామని తెలిసిపోతుంది. అను, ఇప్పుడు ఎలా ఉన్నావను? బాగున్నాను నానమ్మ. నన్ను చూడ్డానికి వచ్చారా పెద్దమ్మా? మరి హాస్పిటల్కి ఎందుకు రాలేదు మీరు? పెద్దనాన్న బాబాయ్ కూడా రాలేదు. నేనంటే మీకు ఇష్టం లేదా? నా మీద కోపమా? నువ్వంటే నానమ్మకు ప్రాణమను. నీకోసం నానమ్మ హాస్పిటల్కి వచ్చింది. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నిజంగానా? సారీ నానమ్మ. ఇంకా నా మీద కోపం వచ్చి నువ్వు రాలేదేమో అనుకున్నాను. అయితే నా కోసం పెద్దనాన్న, బాబాయ్, పిన్ని అందరూ వచ్చారన్నమాట. మరి ఇప్పుడు రాలేదే? డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళారు కదాను. అలాగే పెదనాన్న, బాబాయ్, పిన్ని ఆఫీస్కి వెళ్ళారు. అవునా? ఈవినింగ్ వస్తారా? మరి నన్ను చూస్తారా? నా దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది అత్తయ్య, అడగమంటారా? నీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉందని నీకనిపిస్తే
అడుగు వసు. మీరే సమాధానం చెప్పాలత్తయ్య. ఇది నేను మీ కోడలిగా అడగట్లేదు, ఆయన భార్యగా అడుగుతున్నాను. ఆయన చేసిన తప్పేంటత్తయ్య? చిన్నప్పుడే కన్న వాళ్ళని పోగొట్టుకోవడమా? మీ దగ్గర పెరగడమా? కుటుంబ భారాన్ని మొత్తం మోయడమా? ఆస్తినంతా రాసివ్వడమా? మీకు దూరంగా ఈ చిన్నింట్లో బతకడమా? ఏం పాపం చేశారని ఆయన్ని అంతలా శిక్షిస్తున్నారు? డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకు అవమానించారు? నేను మిమ్మల్ని నిలదీయట్లేదు. నిన్న ఆయన పడిన వేదనని ప్రత్యక్షంగా చూశాక కోలుకునేంత వరకు ఆయన అనుభవిస్తున్న నరకాన్ని పక్క నుండి చూశాక ఆ బాధతో అడుగుతున్నాను. సమాధానం చెప్పండి అత్తయ్య. ఒకప్పుడు మీరు నన్ను బాధ పెట్టారు. మీరు నా అత్త కాదు, అమ్మ అని ఓర్చుకున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేయమన్నారు, అందుకు ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నా వల్ల కావటం లేదు అత్తయ్య, ఒప్పుకోలేకపోతున్నాను. సాయం చేసి ఆయన చెడ్డవారైపోయారు. సాయాన్ని అర్జించి ఒంటరి వారయ్యారు. నిన్న అన్నుకేమైనా అయ్యుంటే ఆయన పరిస్థితి ఏమయ్యేదో ఊహించడానికి భయం వేసింది. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఇది హాల్లోనే ఉందేంటి? ఏంటి మళ్ళీ వచ్చారు? ఏ రాకూడదా? ఎందుకు వచ్చారా అని. ఒకటి మర్చిపోయాను. ఏది? రాత్రి కొట్టేసిన డబ్బా? ఏంటి? ఆ, ఏం మర్చిపోయారు అంటున్నాను. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈ ఇంట ఆడపడుచుని. ఇది నా అల్లుడిల్లు, ఎప్పుడైనా వచ్చి వెళ్తాను. దీంతో పెట్టుకుంటే పని అవ్వదు. హలో, చాముండేశ్వరి స్పీకింగ్. చెప్పండి. ఇదేంటి? రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది. రూమ్లో ఏం చేస్తుంది? కష్టపడి కొట్టేశాను. ఇప్పుడు దీన్ని బయటకి తీసుకెళ్లటం ఎలా? ఆ సుమంగులి హాల్లోనే గుడ్లగూబలా కూర్చొనుంది. దాని కంట పడకుండా క్యాష్ తీసుకెళ్ళటం కష్టం. ఒక పని చేస్తాను, డబ్బు ఇక్కడెక్కడ దాచి అది లేని టైంలో వచ్చి తీసుకెళ్ళిపోతాను. రూమ్లో ఉండి ఏం చేస్తున్నావే? త్వరగా రావే బయటికి.
రూమ్లోకి వచ్చి ఎందుకు డోర్ వేసుకున్నానని సుమంగళి వచ్చి అడిగితే ఏం చెప్పాలి? హా, ఒక పని చేస్తాను. డామెట్. సారీ సార్. రే, వర్కర్స్ తో కలిసి నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అమ్మతోడు సార్, నాకు ఆ ఉద్దేశం లేదు. మరేంటి ఈ డ్రామాలు? ఆ ఇద్దరు ఈ రోజు రాలేదన్నా, ఇప్పుడెలా వచ్చారు? అదే అర్థం కావట్లేదు మేడం. ఆ రవిగాడే చెప్పాడు ఆడి పెళ్ళానికి అభిరామ్ పెళ్ళానికి 2 రోజులు లీవ్ కావాలని. అటెండెన్స్ రిజిస్టర్లో ఆ ఇద్దరు లేడీసు ఆన్ టైంలో సైన్ చేశారు. నన్ను ఇరికించడానికి ఇది వాళ్ళ ప్లానే అయి ఉంటుంది సార్. వాళ్ళ ప్లానో నీ ప్లానో మధ్యలో నేను ఫూల్ నయ్యాను. ఇంకోసారి ఇది రిపీట్ చేసావంటే వాళ్ళకి కాదు, నీ ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తాను. జాగ్రత్త. ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళాలి, వాడిని దించేయాలి. అప్పుడు గాని వాడి పొగరనగదు. అవును రవి, ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా. నువ్వు లీడర్గా నిలబడు. వర్కర్స్తో నేను ఓట్లు వేయిస్తాను. నేను లీడర్ ఏంటన్నా? మీరే నిజమైన లీడరు. మీరే పోటీ చేయాలి. వద్దు రవి, ఇప్పటికే నేను తను ఇక్కడ జాబ్ చేయడం మా అన్నయ్యకి అఖిల్కి ఇష్టం లేదు. మళ్ళీ నేను యూనియన్ లీడర్ అయితే అదో గొడవ. మీరు లీడర్ అయితేనే ఈ ఫ్యాక్టరీని కాపాడగలరన్నా. ఏ, నువ్వు కాపాడలేవా? మీ అంత తెలివి చదువు నాకు లేవన్నా. నాయకుడికి ఉండాల్సింది ధైర్యం రవి. నమ్ముకున్న వాళ్ళని నడిపించగలిగే సత్తా కావాలి, అంతే. అవి కూడా నాకు లేవన్నా. లీడర్ పోస్ట్కి మీరే కరెక్ట్. తక్కువ టైంలోనే ఎక్కువ మంది వర్కర్స్ మీకు ఫ్యాన్స్ అయిపోయారు. మీరు లీడర్ అయితే ఆ క్రేజీ వేరేనా? నాకు ఇష్టం లేదు రవి. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు, ఇంకా కొత్త వద్దు. అన్నయ్యకి మీరేనా చెప్పండి వదినా. అన్నయ్య లీడర్ అయితే ఈ ఫ్యాక్టరీకి వర్కర్స్కి అందరికీ మంచి జరుగుతుంది. అవునక్క, బావగారే లీడర్ కావాలి. పాత లీడరు పొగరనచాలి. బావగారు ఒక ఎమ్మెల్యేని కొట్టారంటే ఎంత పెద్ద హీరో. అలాంటి వారే కదా లీడర్ అవ్వాలి. అయితే మా హీరో గారిని లీడర్ చేయాలనుకుంటున్నారు. ట్రై చేద్దాం. బాస్ అంత ఈజీగా ఒప్పుకోరు, కానీ ఒప్పిద్దాం. అవునన్నా, అందరు నిన్ను విలన్ చూసినట్టు చూశారు. ఓనర్స్ నన్ను జాబులోంచి తీసేస్తానన్నారా? అంతా అభిరాము రవిగాడి వల్లే. వాళ్ళు 1-2 రోజులు ఫ్యాక్టరీకి రాకుండా ఉంటే మొత్తం సెట్ చేస్తాను. 2 రోజులేంటన్నా, 10 రోజులు రాకుండా చేయొచ్చు. ఎలారా? అటు చూడన్నా. ఆ లంచ్ బాక్సులతో ఏం చేస్తాంరా? కాసేపట్లో లంచ్ బ్రేక్ ఇస్తారు కదా, అంతకు ముందే అభిరామ్ రవి వాళ్ళ పిల్లలు తినే అన్నం కూరల్లో మనం ఫ్యాక్టరీ కెమికల్ కలిపామనుకో, 10 రోజులు హాస్పిటల్లో పడుంటారు. ప్రాణాలు పోతే అప్పుడు ఫ్యాక్టరీకి పర్మనెంట్ గా రారు. కేసు అవుతుందేమోరా. సరిగ్గా చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు, కెమికల్ కడుపులోకి పోయి చనిపోయారని కేసు కొట్టేస్తారన్నా. మన మీనికి రాదు. సూపర్ ఐడియారా. ఇప్పుడే వెళ్ళి కెమికల్ కలిపేసిరా. ఐడియా చెప్పడం వరకే నా వంతన్నా, అమలు చేయాల్సింది నువ్వే. సరే, ఎవరైనా చూస్తారేమో, చూస్తూ ఉండు. సరే అన్నా. మన అన్నం కూరల్లో ఆ యూనియన్ లీడర్ ఏదో కలిపాడు. పదండి. రండి సార్, త్వరగా రండి. రండి, కూర్చొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి సార్, తొందరగా ఓపెన్ చేయండి. ఏంటయ్యా?
వాళ్ళ అన్నం కూరలో కెమికల్ ఎందుకు కలిపావు? ఓనర్స్ తృప్తి కోసం సార్. వాళ్ళని ఎలాగైనా ఫ్యాక్టరీకి రాకుండా చేయాలని అలా చేశాను. ఈ విషయం ముందే నాకు చెప్పొచ్చు కదా. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయండి సార్, లేదంటే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఈ విషయం ముందే నాకు చెప్పావు కదా, నేనే డిలీట్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి సార్, త్వరగా వెళ్దాం. మర్యాదగా చెప్పరా, ఏం కలిపావు? అన్నంలో ఏం కలిపావు చెప్పు. నేను అసలు ఏం కలపలేదు, వదలు. నువ్వేదో కలిపావు, మర్యాదగా నిజం చెప్పు. ఏంటమ్మా దబాయిస్తున్నావు? మీ క్యారేజీలో నేను ఏదైనా కలపడం నువ్వు చూసావా? మేనేజర్ గారితో నువ్వు మాట్లాడేది నేను విన్నాను. ఆయనతో నేనేం మాట్లాడలేదమ్మా. మీకంత డౌట్గా ఉంటే వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. అవును, కెమెరాలో అంతా రికార్డ్ అవుతుంది కదా, రండి చూడండి. పదండి. రండి 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 చూడండి. మేనేజర్ గారు ఒకసారి ప్లే చేయండి, వీళ్ళు చూస్తారంట. చూడండి వసు గారు. చూసారా, ఇప్పటికైనా నమ్ముతారా? ఊరికే నిందలు వేయడం కాదు, మేము మనుషులమే, మేమంతా పనిచేయడానికే వచ్చాం. వెళ్ళండి, వెళ్ళి భోజనం చేయండి. పదండి. మీరు నిజంగానే విన్నారా, లేదంటే భ్రమపడ్డారా? డౌట్ వచ్చిందండి. ఆ లీడర్ మనపై పగబట్టాడు. ఎంత పగపట్టినా ప్రాణాలు తీసేంత పనైతే చెయ్యరు కదా వదినా. లేదు రవి, నాకు డౌట్గా ఉంది. ఆ లీడర్ ఏదో చేశాడు. మన అన్నం కూరల్లో ఏదో కలిపాడు. బాక్సులు కూడా మారిపోయాయి. క్యారేజీ పెట్టిన ప్లేస్ కూడా మారింది. అంత డౌట్ గా ఉంటే అన్నం కూరల్ని టెస్ట్ చేయించుదామక్క. అందులో ఏమన్నా కలిపి. అను, నిన్ను చూడ్డానికి ఎవరొచ్చారో చూడు. పెదనాన్న, ఎలా ఉన్నారు పెదనాన్న? ఆ మాట నేను నిన్ను అడగాలమ్మా. నన్ను చూడ్డానికి మీరు రారేమో అనుకున్నాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పెదనాన్న. ఇప్పటికైనా వచ్చావు భాస్కర్, అదే సంతోషం. ఇప్పుడు కూడా ఆయన వచ్చింది అను కోసం కాదత్తయ్య, మన కోసం వచ్చారు. మీకోసమే వచ్చాను. అనుని కూడా చూడొచ్చు కదా అని వచ్చాను. అబద్ధం చెప్పకు భాస్కర్. నువ్వు నిజంగా అను కోసం వచ్చుంటే ఒట్టి చేతులతో వచ్చేవాడివి కాదు. దేవుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి, పిల్లల దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదని నీకు తెలీదా? మీరు హాస్పిటల్కి వచ్చారా పెదనాన్న? రాలేదు కదూ? వచ్చానమ్మా. ఈ మధ్య మీ పెదనాన్న చాలా అబద్ధాలు నేర్చుకున్నారాను. పెద్దమ్మ, పెద్దవాళ్ళు అబద్ధం చెప్పకూడదు కదా. చెప్తారమ్మా,
పిల్లలు చెప్పే అబద్ధాల్లో ఆనందం ఉంటుంది, మేము చెప్పే అబద్ధాల్లో అపాయం ఉంటుంది. ఇక ఇంటికి వెళ్దామమ్మా. వసు అభి ఫ్యాక్టరీకి వెళ్లారు. వాళ్ళు తిరిగొచ్చే వరకు మేం పిల్లల దగ్గర ఉండాలి. మీరు వెళ్ళండి, మేం రాత్రికొస్తాం. రాత్రి వరకు ఇక్కడే ఉంటారా? మాకిక్కడ ప్రశాంతంగా సంతోషంగా ఉంది. నువ్వెళ్ళు. ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. మీ ఆవిడతో కూడా చెప్పలేదంట. ఏదైనా స్కామా లేక సీక్రెట్ ఎఫ్ఐరా? ఓకే, కోపం వస్తుందా? మా విషయాల్లో వేలు పెడితే మాకు ఇలాగే ఉంటుంది. పెద్ద చెప్పడానికి వచ్చాడు. గో టు హెల్. ఇంకా చెప్పాల్సినవేమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు చెప్పుకోండి. మేము చిన్న పిల్లలం కాదు, బెటర్ ఎమ్మెల్యే మంచివారు కాదు అని మాతో అన్నారు. మా మామ్తో అనుంటే మీ సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లోనే ఉన్నాన్రా. మరి పిలిస్తే పలకరే. అంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య? అది మీ వదిన్ని తీసుకురావడానికి వెళ్ళాను. వదిన ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్ళారు. అను చూడ్డానికి అమ్మా తను వెళ్ళారు. రాత్రికి వస్తామన్నారు. ఓ, ఆ ఇంటికి వెళ్ళారా? ఓకే అన్నయ్య. నీ కోపం రావట్లేదు అఖిల్? దేని గురించి అన్నయ్య? డబ్బు గురించా? ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర ఉందిగా. కాదు, అమ్మ వదిన ఆ ఇంటికి వెళ్ళడం గురించి. నీ కోపం వచ్చిందా? నీకు రాని కోపం నాకెందుకు వస్తుందన్నయ్య? ఈ ఇంట్లో నువ్వే పెద్దవాడివి. నువ్వు ఎలా ఫీల్ అయితే నేను అదే ఫాలో అవుతాను. వెన్నుపోటు పొడిచి బాగానే వెన్న రాస్తున్నారు. నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అఖిల్. వేడొకడు చిన్న పిల్లడు పుల్ల ఐస్ క్రీమ్ తిన్నట్టు వాడు మాయ మాటలకు ఐస్ అయిపోతున్నాడు. నువ్వు నా అన్నయ్యవి, నీ తర్వాతే నేను. మరి నేను? నువ్వు డస్ట్బిన్వి, వేస్ట్ క్యాండిడేట్వి. ఇది నిజంగా వేస్టేరా? ఇందాక గెస్ట్ రూమ్ లోకి దూరి సెర్చ్ చేస్తుంది. పోయిన డబ్బులు మీ ఆంటీ కొట్టేసిందని తన అనుమానం. మా మామ్ని అనుమానించావంటే మర్యాదగా ఉండదు. నాకేం డౌట్ లేదమ్మా, ఈమెకే డౌట్. నా డౌట్ ఇందాకే నిజమైందే. అనవసరంగా హారికకి కోపం తెప్పించావు, ఆరిపోతావు. పోరా వెర్రి వెంగళప్ప. ముందొచ్చింది మీ వదిన గారు, నేను తర్వాతగా వచ్చాను. నువ్వొచ్చాకే అభి ముఖంలో సంతోషం వచ్చింది వసు. అభి నవ్వగలుగుతున్నాడంటే అందుకు కారణం నువ్వే. ఇప్పటికే లేట్ అయింది. ఇక మేం బయలుదేరుతాం అభి. అందరం కలిసి భోంచేద్దాం వదినా. మీకు మాత్రమే వండాను, మీరు భోంచేయండి, మేం వెళ్తాం. తల కాస్త తిందామక్కా. అలా కాదులే వసు, ఇకపై మేం రోజు వస్తాం. అనుని చూసుకుంటాం. అను గురించి మాకొదిలే. మీరు రోజు వస్తే మీకు భారం అవుతాం అభి. కాదు వదినా, అన్నయ్య అఖిల్ ఏమనుకుంటారేమో అని. ఎవరేమనుకుంటే మనకేంటి? మమ్మల్ని ఎవరు ఆపేది? వాళ్ళెక్కువగా మాట్లాడితే శాశ్వతంగా వదిలి మీ దగ్గరికి వచ్చేస్తాం. అక్కడి నుంచి మేము వచ్చేసాము.
మీరు కూడా లేకపోతే ఎలా అత్తయ్య? ఆ ఇంట్లో ఉన్నంతసేపు నరకంలో ఉన్నట్టుంటుందమ్మా. ఇక్కడే మాకు కాస్త ప్రశాంతంగా ఉంది. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతున్నాం. మీరు రావడం మాకు సంతోషానమ్మా. మీరెప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. సరే అభి, వెళ్ళొస్తాం. మళ్ళీ రేపొస్తాం. రేపొస్తామను. వెళ్దాం పావని. జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్య. వెళ్ళండి. బాయ్ అను. నానమ్మ పెద్దమ్మ నన్ను చూడ్డానికి వస్తే చాలా హ్యాపీగా ఉంది డాడీ. నిన్ను సంతోష పెట్టడానికి వాళ్ళు వచ్చారాను. వసు గారు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వేడి వేడిగా భోజనం వడ్డించండి. మీరే వడ్డించుకొని తినండి. వసు గారు, ఏమైంది తనకి? కోపం వచ్చింది. ఎందుకు కోపం? మీరు పెద్దమ్మని పొగిడారు కదా. తన్ని పొగడాను కదా. తక్కువైందేమో. అంటే ఇంకాస్త పొగడమంటావా? తప్పదు మరి. అయితే పొగడేద్దాం. పద్మా, కొంచెం త్వరగా టీ తీసుకురా. ఏమండి, పండక్కి మా ఊరు వెళ్దాం. క్రితంసారి మీ ఊరేగా వెళ్దాం, ఈసారి మా ఊరు వెళ్దాం. ఎప్పుడు మా పుట్టింటికి వెళ్దామన్నా మీరు ఇలాగే అంటారు. మా ఇంటికి వెళ్తే నీకు వచ్చే నష్టం ఏంటి? మా ఇంటికి వస్తే మీకు వచ్చే అవమానం ఏంటి? ముందుగా వాదించుకో. మా ఇంటికే వెళ్దాం. వెళ్తే మా ఇంటికే వెళ్దాం, లేదంటే లేదు. ప్రతిసారి మీ ఇంటికి వచ్చి నేను చులకన కాలేను. వెళ్తే మా ఇంటికి వెళ్దాం, లేదంటే లేదు. మీ ఇంటికి నేను రాను, మా ఇంటికే వెళ్దాం. వెళ్ళవే, ఎవరిని బెదిరిస్తున్నావు? అయితే ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తాను. వెళ్ళు. నిజంగానే వెళ్ళిపోతున్నా. వెళ్ళమనేగా చెప్తున్నాను. ఏంటి రవి, ఏదో గొడవ పడినట్టున్నారు? అయ్యో పద్మ. ఎక్కడికెళ్తున్నావు పద్మ? తన పుట్టింటికి వదినా. ఎందుకు రవి? నా మీద అలిగిందంట. పద్మ అలుగుతుందా? దాని గురించి మీకు తెలియదు వదినా. అది మీలా కాదు, పెద్ద కంచు, గయ్యాల గంప. నేను కాబట్టి దాన్ని పెళ్లి చేసుకున్నాను. తమరు మాత్రం తక్కువ. నా స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా ఈ పాటికి ఎప్పుడో పారిపోయింది. అవును మరి, నువ్వు సత్య సావిత్రి అనసూయవి, అందుకే ఇంకా నాతో ఉన్నావు. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? ఏమీ లేదన్నా, ఊరికి అలిగి పుట్టింటికి వెళ్తుంది. ఊరికే ఎందుకు కలుగుతుంది చెప్పు రవి, కారణం ఉంటుంది కదా. అలా అడుగక్క. పెద్ద మగరాయుడులాగా నా మీద అధికారం చలాయిస్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచి నువ్వే నన్ను డామినేట్ చేస్తున్నావే. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. నువ్వింకెక్కువ మాట్లాడికే, నీకిష్టం వచ్చిన చోటుకు పోవే. అయ్యో రవి. వెళ్తాను, నాకిష్టమైన మా పుట్టింటికే వెళ్తాను. పద్మ ఆగమ్మా, పుట్టింటికని ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికే బావగారు. మీ పుట్టిల్లు అదే కదమ్మా. నువ్వు ప్రేమతో తన్ని అక్క నన్ను బావా అన్నప్పుడు నీ పుట్టిల్లు అదే కదమ్మా. పొద్దున్నే మీ వేస్ట్ ఫేస్ చూసానా? వేస్ట్ అన్నావంటే నీ మొహం పేస్ట్ అయిపోతుంది. ఎవరు హారిక? మీ అత్తయ్య. అబ్బా,
పొద్దున్న ఏంటంట? మీ రూమ్ ఓడవాలరా. ఏంటే నువ్వు మా రూమ్ ఊడుస్తావా? ఇల్లంతా ఊడ్చాన్రా, మీ రూమ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ పని ఎప్పటి నుంచి వదినా? ఈ రోజు నుంచే వదినా. సడన్ గా ఈ మార్పేంటి పిన్ని? మార్పు మంచిదేగా. నేను పందిలా తిని దున్నపోతులా తిరుగుతున్నానని కొందరు ఫీల్ అవుతున్నారు కదా హారిక? మా మాటల్ని మీరు మంచం కింద ఉండి మరీ విన్నట్టు చెప్తున్నారేంటి? మంచం కింద ఉండే వినాలని లేదమ్మా, గోడలకు కూడా చెవులుంటాయి. మీరు తప్పకుంటే నేను వెళ్ళి ఊడుస్తాను. ఇంట్లో పని వాళ్ళున్నారుగా, మీరెందుకు ఊడవడం? ఎక్సర్సైజ్ సిస్టర్, ఈ రకంగా అయినా ఒళ్ళు తగ్గించుకుందామని తప్పనా? అంతేనా లేక ఇంకేమైనా ప్లానా? అందరూ బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, తప్పండి తప్పండి, వెళ్ళండి. నీకు మళ్ళీ చెప్పాలా? వెళ్ళ. అమ్మయ్యా, నా డబ్బులు సేఫ్. వెధవ ఈ డబ్బు కోసమే నా నడుము విరక్కొట్టుకోవాల్సి వస్తోంది. పోనీలే, రూపాయ 2 రూపాయల 50 లక్షలు. అమ్మయ్యా, ఈ మాత్రం అవస్థ పడాల్సిందే, తప్పదు. నువ్వేంట్రా ఇక్కడికొచ్చా? నువ్వేంటి పని? మనింటి పని కదా. ఒళ్ళు తగ్గించుకునే పని అన్నావట. పనిలో పని అన్నాను. నిజంగానే మారావా? ఏ, నువ్వు మారావా? ఈ వయసులో అవసరమా నీకు? ఏ వయసులో అయినా డబ్బు అవసరమేరా. డబ్బేంటి? డబ్బు కాదు, డబ్బు కాదు, జబ్బు జబ్బు జబ్బు. జబ్బు అవసరం ఏంటి? అనారోగ్యమా? అబ్బా, ప్రశ్నలతో నన్ను చంపుకు తింటున్నావేంటి? నువ్వు వెళ్ళు, వెళ్ళు. దీనికేదో అయ్యింది. మామ్, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు బేబీ. పోయిన ఆ 50 lakhs గురించి ఆలోచిస్తున్నావా? ఆ కిల్లే మర్చిపోయాడు. ఫర్గెట్ ఇట్ మమ్మీ. లేదు బేబీ, నేను అలా వదిలేయలేను. వదిలేక ఏం చేస్తావు? అసలే ఆ డబ్బు నువ్వు తీసావని అఖిల్ నీ మీద డౌట్ పడుతున్నాడు. అయినా అఖిల్ పిచ్చి కాకపోతే ఆ డబ్బు నువ్వెందుకు తీస్తావు? మామ్, కొంప తీసి ఆ డబ్బుని నువ్వే తీసావా? వాట్? ఆ డబ్బు నువ్వే కొట్టేశావా? నువ్వు దొంగతనం చేసావా? గట్టిగా అరవకు. నేనిది నమ్మలేకపోతున్నాను మామ్. ఎందుకు చేసావు? నీకోసమేనే. నా కోసం నువ్వు ఈ దొంగతనం చేసావా? అవును. ఈ ఆస్తి గొడవలు ఎటు దారి తీస్తాయోనని నీకోసమే సేఫ్ గా ఒక 50 లక్షలు దాచిపెట్టిద్దాము అనుకున్నాను. అందుకే నేను ఆ 50 లక్షలు కొట్టేశాను. మరి నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇంతకీ ఆ డబ్బు ఇక్కడ దాచావు? ఇంకెక్కడ డబ్బులే, వాటిని నా దగ్గర నుంచి ఇంకెవరో కొట్టేశారు. కొట్టేశారా? ఎవరు? ఇంకెవరు? ఆ సుమంగళినే అయ్యి ఉంటుంది. నువ్వు డబ్బులు కొట్టేసావన్న విషయం తనకు తెలుసా? తెలిసే ఉంటుంది. దొంగ మొహంది, బయట పెట్టట్లేదు. సరిపోయింది. ఈ విషయం బయటికి చెప్పలేము, లోపల దాచలేము. పోతే పోయింది. పద మమ్, ఫ్యాక్టరీకి వెళ్దాం. అంత ఈజీగా ఆ డబ్బులు వదిలేస్తానా? మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి, ఆ డబ్బుల సంగతి నేను తేల్చుకుంటాను. ఏమైంది వదినా? ఆవిడ మిమ్మల్ని ఏమైనా అందా అక్క? అంత సీన్ లేదు కానీ ఈ లీడర్ని ఏదో ఒకటి చేయాలి రవి. అవును, ఎలక్షన్లు ఎప్పుడు? గడువు ముగిసిపోయింది వదినా, కానీ ఎవరు ఎలక్షన్స్ గురించి మాట్లాడడం లేదు. ఎందుకని? 2 సార్లు అతనే లీడర్గా ఉన్నాడు, ఎలక్షన్స్ జరగలేదు. ఈసారి అతనే లీడర్గా ఉంటాడని
వర్కర్స్ అంతా ఎలక్షన్స్ మర్చిపోయారు. అందుకే ఏదో ఒకటి చేయాలి రవి. ఎలక్షన్స్ జరిపించాలి, ఆ లీడర్ని దించాలి. అతనికి పోటీగా ఎవరుంటారు వదినా? అన్నికేం ఇష్టం లేదన్నారు కదా. ఆయననే నిలబెడదాం. ఈ లీడర్కి బుద్ధి చెప్పాలంటే మన లీడర్ రావాల్సిందే. అవునక్క, బావగారు మన గ్యాంగ్ లీడర్ అయితే బాస్ నుంచి ప్యూన్ దాకా అందరూ వణుకుతారు. కానీ అన్నయ్యను ఒప్పించడం ఎలా వదినా? నేను ఒప్పిస్తాను. ఫస్ట్ వర్కర్స్ తో ఎలక్షన్ గురించి మాట్లాడదాం.